ఈరోజు మనం యొక్క ర్యాలీ అండ్ శాశ్వత కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం ఉన్న రోజుల్లో మాదక ద్రవ్యాల వల్ల ప్రజలు కావచ్చు, యువత కావచ్చు ఎన్నో అవస్థలు పడుతున్నారు. దాన్ని మనం పూర్తిగా నిర్మూలించలేకపోయినా కనీసం బాధ్యులైన వారిని, బాధ్యులు కాబోతున్న వారిని అవేర్నెస్ చేస్తామనే ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎం భక్తవత్సలం డిఎస్పీ సార్ గారు దీని గురించి నాకు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన అధికారులకి, తర్వాత విద్యార్థులకి, ప్రతి వారికి, తల్లిదండ్రులకి నా హృదయపూర్వక నమస్కారములు. నేడు మన సమాజంలో ముఖ్యంగా యువతని పట్టి పీడిస్తున్న భయంకరమైన సమస్యలో ఈ మాదక ద్రవ్యాలు వాడకం ఒకటి. ఇప్పుడు నేటి యువత వారి యొక్క తాత్కాలిక ఆనందం కోసం దానికి అలవాటు పడి అనేక దుష్ఫలితాలకి లోనవుతున్నారు. ముఖ్యంగా ఈ మాదక ద్రవ్యాల వాడకం వల్ల శారీరక సమస్యలు, తర్వాత మెంటల్గా కావడము, తర్వాత విద్యార్థులు వారి యొక్క పతనానికి అంటే విద్యలో ముందుకు వెళ్ళకపోవడము, వారి యొక్క భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఈ సమయంలో ఈ ప్రొద్దుటూరులో ఉన్న వికసిత ఫౌండేషన్ వారు ముందుకు వచ్చి ఈ మాదక ద్రవ్యాలకు ఎగనిస్ట్ గా వాడకూడదు, దాని యొక్క దుష్ఫలితాలని ప్రజలకి, తర్వాత ముఖ్యంగా యువతికి తెలియజేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి మా హృదయపూర్వక అభినందనలు. తర్వాత ముఖ్యంగా యువతకి, విద్యార్థులకి మా పోలీస్ వైపు నుంచి ఇచ్చే సందేశం ఏమిటంటే ఈ మాదక ద్రవ్యాలని వినియోగించకండి. వినియోగించే వారు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఈ ర్యాలీలో ఈ వికసిత ఆర్గనైజేషన్ వారు పాంప్లెట్ ఇచ్చారు, దానివల్ల కలిగే దుష్ఫలితాలని మీ ఫ్రెండ్స్ అలాంటి వారు ఎవరైనా ఉన్నా కానీ వాటిని మానిపించి వారి యొక్క భవిష్యత్తుకు మీరు మార్గం వేస్తారని ఆశిస్తూ ఇంతటితో విరమిస్తున్నారు. ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఐడీడీసీ ఆఫీసర్ శ్రీలక్ష్మి మేడం గారిని మాదక ద్రవ్యాల గురించి 4 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మనకు ఈ వికసిత ఫౌండేషన్ స్టార్ ఎన్జిఓస్ తరఫున ఈరోజు ఈ క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్, అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది.
ఇది ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రోగ్రాం ఎందుకు జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించి మీ చుట్టుపక్కల ఎవరైనా వీటి బారిన పడిన వాళ్ళు ఉంటే లేదా పడబోతున్న వాళ్ళని కూడా అవేర్నెస్ కల్పించి వాటికి బయటకు గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి సంస్థల అధినేతలకి, ముఖ్యంగా మా విద్యార్థులు, అధ్యాపకులు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ డ్రగ్స్ గురించి తీసుకుంటున్నారా? యువత ఈ దేశానికి శక్తి. అభివృద్ధి మార్గంలో యువత అస్తం. గట్టి బలమైన యుక్తి. సమాజం, దేశ ఎదుగుదలకు ఈ శక్తి ముఖ్య సహకారం. నట్టురహిత భారతదేశం కోసం యువత పోరాడాలని ఇదే మనకు సంకల్పం. ఈ సమావేశాలను అంగీకరిస్తూ నేడు నషాముక్త భారత్ కోసం మనం ఐక్యమత్య పడుతున్నాం. సమాజం, కుటుంబం, స్నేహితులు మనం ప్రతిజ్ఞ చేస్తూ మాదక ద్రవ్యాన్ని వదిలి మార్పు మన ముందు రావాలని నిశ్చయించుకుంటున్నాం. మనం గట్టిగా నిర్ణయం తీసుకున్నాం. మన కడప జిల్లాను, మన ఆంధ్ర రాష్ట్రాన్ని, మన భారతదేశాన్ని మట్టి రహితంగా చేయడానికి నా శక్తి మేరకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్, జై హింద్. కాలేజ్ విద్యార్థులకి ఫ్లాష్ బ్యాక్ కార్యక్రమం ఉంటుంది.